ఐ లవ్ యూ అంటే ఏమన్నాను? ఇదైతే బాగా తెలుసు. సరే, సంతోషం. ఏదేమైనా చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ లైక్ దిస్. రియల్లీ ఇట్స్ ఏ జాయ్ టు బి హియర్. ఈ 2026లో ఈ కువైట్ దేశంలో నేను మీ మధ్యలో ఉండడం ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తూ ఉన్నాను. ముందుగా ఏ యోగ్యత లేని నన్ను మీ మధ్యలో క్రీస్తుకి సాక్షిగా నిలబెట్టిన యేసయ్యకి మాత్రమే మహిమ కలుగును గాక. అలాగే నాకు ఈ రోజు ఇంత శ్రేష్టమైన అవకాశం కల్పించిన స్థానిక దైవజనులు మరి బ్రదర్ శ్రీధర్ గారికి, అలాగే పాస్టర్ అర్జున్ జాన్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. లెట్ మీ నో వన్ థింగ్. కువైట్లో నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చేయి చూపిస్తారా? ఫస్ట్ టైం చూస్తున్నాం కువైట్లో అన్నవాళ్ళు. ఎస్, చాలామంది ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. నా గురించి కొంత పరిచయం చేసుకొని నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ టు గో టు అనదర్ 2 మీటింగ్స్ అనమాట. ఇది 4వ మీటింగ్ ఇవాళ. మరి దేవుడు నాన్ స్టాప్గా తన పరిచయంలో వాడుకుంటూ ఉన్నాడు. అది ఆయన కృప, మీ అందరి ప్రార్థన. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్. నా గురించి చెప్పాలి అంటే నా పేరు అంజలి. నేను ఉండేది ఇండియాలో హైదరాబాద్లో ఉంటాను. 2014 నుంచి నేను ఒక ఇవాంజలిస్ట్గా దేవుడి కోసం పనిచేస్తూ ఉన్నాను. అయితే నా గురించి చెప్పాలి అంటే మీరు ఎలా అయితే పుట్టుకతోని ఒక స్త్రీగా ఒక పురుషుడిగా పుట్టారో అదే విధంగా నేను కూడా పుట్టుకతోని ఒక హిజ్రాగా పుట్టడం జరిగింది. దానివల్ల ఒకానొక సందర్భంలో నేను నా కుటుంబానికి దూరం అవ్వాల్సిన పరిస్థితులు నాకు ఏర్పడ్డాయి. ఫ్రెండ్స్ ఎవరు కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు ఒక హిజ్రావి, నీలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే మా పరువు పోతుంది అని చెప్పి స్నేహితులందరూ కూడా నన్ను దూరం పెట్టేశారు. బంధువులు రాబంధులు అయ్యారు. ఇక వీళ్ళందరినీ కాదనుకొని ఒంటరిగా సమాజంలోకి రావాల్సి వచ్చింది. అప్పుడు సొసైటీ నన్ను ఏముందో తెలుసా? నీదొక ఆడా కానీ మగ కానీ తేడా జీవితం, నీలాంటి వాళ్ళు మా మధ్య ఉండే అర్హత నీకు లేదు, చీపో అవతలికి అని చెప్పి సమాజం కూడా నన్ను వెలివేసేసింది. ఎలా బ్రతకాలి? ఒకసారి ఆలోచించండి. ఒక స్త్రీగా పురుషుడిగా మిమ్మల్ని మీ కుటుంబం కాదంటే స్నేహితుల దగ్గరికి వెళ్తారు, స్నేహితులు కాదంటే బంధువులు చేరదీస్తారు, వాళ్ళు కూడా కాదన్నారు అనుకోండి. ఒక పురుషుడిగా ఒక స్త్రీగా మీరు ఈ సొసైటీలోకి వచ్చి బ్రతకడానికి మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. బట్ నాకు ఆ అవకాశం కూడా లేదు. నా జీవితంలో అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, సొసైటీ, 4 వైపులా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. బట్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, టాప్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. నీ జీవితంలో అన్ని ద్వారాలు మూసుకుపోయినా పైన చూసిన దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన ద్వారాన్ని తెరవగల సమర్థుడు. సో ఆ విధంగా నేను అన్ని బంధాలకి దూరమై ఇక ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అన్నట్టు నేను కూడా నాలాంటి ఇజ్రాయల్తో కలిసి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ట్రైన్స్లోను, షాపుల ముందు 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం చప్పట్లు కొడుతూ భిక్షాటన చేయాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. ఒకనొక సందర్భంలో నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గం లేక పెళ్లిళ్లలోనూ, ఫంక్షన్లలోనూ, సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు కూడా వేసుకుంటూ నేను బ్రతికాను. ఐఎమ్ నాట్ గెటింగ్ షై టు సే దిస్. ఈ మాట చెప్పడం నేను ఎప్పుడు ఎక్కడ ఏ మాత్రం సిగ్గుపడను. ఎందుకు తెలుసా? ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలియాలి, నువ్వు నమ్ముకున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడు. గాడ్ కెన్ యూజ్ ఎనీవన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. ఆనాడు బిలాము కోసం దేవుడు గాడిదని వాడుకున్నాడు. ఈరోజు మీ అందరి కోసం దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. సో బిలాము దారి తప్పుతుంటే కొంచెం దారిలోకి తెద్దామని చెప్పి గాడితో మాట్లాడించాడు. ఈ దేశం కాని దేశంలో మీరు కొంతమంది దారి తప్పుతున్నారు. యు నో దట్, మీకు తెలుసు ఆ విషయం. మిమ్మల్ని సరిచేయడం కోసం దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు. కాబట్టి నేనెవరు అనేది పక్కన పెట్టేసి నా ద్వారా దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడబోతున్నాడు అనేది మీరు గ్రహించండి. సో ఆ విధంగా నేను భిక్షాటన చేసుకుంటూ డ్యాన్సులు వేస్తున్న టైంలో ఒక్కసారిగా యేసయ్య నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ఆనాడు కానా వివాహ విందులో సాధారణమైన నీళ్లు ఒక్కసారిగా యేసయ్య చేతుల్లోకి రాగానే అవి రంగు, రుచి, వాసన కలిగి మధురమైన ద్రాక్షరసంగా మారినట్టు నా మురికి జీవితాన్ని యేసయ్య తన చేతుల్లోకి తీసుకొని ముత్యములా మార్చేశాడు. సో దేవుడు తన సేవ కొరకు 2014లో పిలుచుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కృపతో నడిపిస్తూ ఉన్నాడు. అయితే నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాను, కమ్మకులం. మా తల్లి గారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగాను. అయినా నా ఏ లాభం లేదు. నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు, నా కుటుంబం కాదు, ఈ సమాజం కాదు. నా బ్రతుకుని మార్చింది లోకరక్షకుడైన యేసయ్య. ఆయన వాక్యమే నా బ్రతుకుని మార్చింది. కాబట్టి ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈరోజు మన సంఘానికి తెలియజేయడం కోసమే దేవుడైన సేవకులైన ఈరోజు ఇంత హడావిడిలో కూడా నన్ను మీ మధ్యలో ఉంచడం జరిగింది. సో ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా అంజలి ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చిందా లేదా? కొంచెం డౌట్ మొక్కలు తీసేసి నవ్వుతూ ఉంటే మరి వరద బాధితుల ఫేసులు పెట్టకండి. కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. కొంచెం నవ్వుతూ, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా?
పుట్టే నవ్వాలి సంతోషం. రైట్, చాలా సంతోషం. దేవుడి వాక్యంలోకి వెళ్ళిపోదాము. అయితే లెట్ మీ ఆస్క్ వన్ థింగ్. ఈ 2026లో నేను దేవుడి కోసం ఇలా ఉండాలి, దేవుడి కోసం అలా ఉండాలి అని మీలో ఎవరైనా తీర్మానం తీసుకున్నారా? కమిట్మెంట్ ఎవరైనా తీర్మానం తీసుకుంటే చేయి చూపిస్తారా? నేను దేవుడి కోసం ఈ విధంగా జీవించాలనుకుంటున్నా, ఆ విధంగా జీవించాలనుకుంటున్నా అని తీర్మానం తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ గురించి అడుగుతున్నా. ఒక 4-5 ఉన్నారు. థ్యాంక్ యూ, దించేసేయండి. అంటే మిగతా వాళ్ళు ఎవరు తీర్మానం తీసుకోలేదు, బట్ మీరు హానెస్ట్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. అసలు ఈ 2026లో దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు? ఎనీబడి? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు? మనందరినా? ఇక్కడున్న మీలో ఎవరైనా అనుకుంటున్నారా ఐఎమ్ సో బ్యూటిఫుల్, ఐఎమ్ సో హ్యాండ్సమ్ అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకొని ఎప్పుడు 16 ఉండదు, 66 కూడా వస్తుంది. దేవుడు మనందరినీ కోరుకోవట్లేదు, మన ఆస్తిపాస్తులు కోరుకోవట్లేదు. మరి దేవుడు ఈ నూతన సంవత్సరం మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు? 1 పేతురు చూద్దాం రండి, వాక్యమే చెప్తుంది. 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనము. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏ కోరుకుంటున్నాడు దేవుడు మన నుంచి? పరిశుద్ధమైన జీవితం కోరుకుంటున్నాడు ఈ నూతన సంవత్సరం. సమస్త ప్రవర్తనలో మనం పరిశుద్ధంగా ఉండాలంట. సమస్త ప్రవర్తన అంటే ఏంటో తెలుసా? నీ తలంపులో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపుల్లో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు వినే దాంట్లో, నువ్వు మాట్లాడే మాటల్లో, అసలు నీ దేహము నీ జీవితము దేవుడి కొరకు ఈ సంవత్సరం పరిశుద్ధంగా మారిపోవాలి యేసు నామములో. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో పాపం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది. భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య, పిల్లలకి తెలియకుండా అమ్మా నాన్నలు, పేరెంట్స్కి తెలియకుండా పిల్లలు భయంకరమైన పాపపు ఊబిలో మునిగిపోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు సూటిగా అడుగుతున్నాడు, ఎంతకాలం నువ్వు నీ భార్యని మోసం చేస్తావు? ఎంతకాలం నీ భర్తని మోసం చేస్తావు? ఎంతకాలం నీ పిల్లల్ని మోసం చేస్తావు? మీ అమ్మా నాన్నని మోసం చేస్తావు? సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఖచ్చితంగా నీ పాపం పండుతుంది. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. నీ పాపం నీ పరువు తీస్తుంది. నీ పాపం నిన్ను పనికి రాకుండా చేస్తుంది. ఫైనల్గా నీ పాపం నిన్ను పాతాళానికి నడిపిస్తుంది. పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడట్లేదులే అనుకుంటుందట. ఇక్కడ మనలో కొంతమంది జీవితాలు అలాగే ఉన్నాయి. 4 గోడల మధ్యలో జరుగుతుంది కదా, ఎవరు చూస్తారని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు మనుషుల దృష్టిలో తప్పించుకోవచ్చు, కానీ నిన్ను 24 గంటలు కనిపెట్టేవాడు ఒకడు ఉన్నాడు. నా యేసే దృష్టిలో నువ్వు తప్పించుకోలేవు. వివాహమైన వాళ్ళు జాగ్రత్తగా వినండి. పరాయి స్త్రీ మీదకి, పరాయి పురుషుడి మీదకి నీ చూపు, నీ మనసు ఈ సంవత్సరం వెళ్ళకూడదు. 2025లో నువ్వు ఎలా ఉన్నావు నాకు అనవసరం, కానీ నా దేవుడు నీతో చెప్పమన్న మాట ఒకటే, ఈ సంవత్సరం నుంచి పరాయి స్త్రీ జోలికి, పరాయి పురుషుడి జోలికి నువ్వు వెళ్ళకూడదు. యేసునామములో, యేసునామములో నీ చూపు, నీ మనసు నీ భార్య మీదే ఉండును గాక, నీ భర్త మీదే ఉండును గాక, నీ పిల్లల మీదే ఉండును గాక. ఏ సంఘములో అయితే, ఏ కుటుంబంలో అయితే పరిశుద్ధత ఉంటుందో ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని నా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. నీ సంఘం అభివృద్ధి నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటావో అంతగా మన సంఘాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. ఈ 2026లో మన సంఘ సరిహద్దులు విస్తరించబడాలి అంటే, మన సంఘంలో ఇంకా ఆత్మలు పెరగాలి అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించి చూపించు. నీ ద్వారా నా దేవుడు మన సంఘంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒకవేళ నా మాటలు వింటున్న మీలో ఎవరైనా మేబీ అనుకుంటున్నారేమో, అంజలి నేను నా దేహంతో ఏ పాపం చేయలేదు తెలుసా, నేను చాలా పరిశుద్ధుడిని, నేను చాలా పరిశుద్ధురాలి అనుకుంటున్నారేమో. దయచేసి మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చేసుకోకండి. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, పాపం అంటే 2 దేహాలు కలిస్తేనే పాపం, మిగతాది ఏది పాపం కాదని భ్రమలో ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళ కోసం యేసయ్య ఒక మాట చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు. విన్నారా సిస్టర్స్? ఇక్కడ సందర్భంలో దేవుడు పురుషుడు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్యం ఓన్లీ బ్రదర్స్ కేలి అనుకుంటున్నారు మీలో ఎవరైనా? అలా అనుకుంటే నువ్వు పొరపడినట్టే.
నువ్వు స్త్రీవైనా సరే పురుషుడివైనా సరే, ఒక స్త్రీనైనా ఒక పురుషుడినైనా నువ్వు మోహపు చూపు చూసిన ఎడల తక్షణమే ఆ స్త్రీతో ఆ పురుషుడితో నీ హృదయంలో నువ్వు తప్పు చేసినట్టే. అలా చేస్తే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సమయం లేదు, ఇంటికి వెళ్ళాక ఆ కింద వచనాలు చదవండి. అక్కడ ఏముంటుందో తెలుసా? నీ కుడి కన్ను తప్పు చేసే దాన్ని తీసి పారేయ్. నీ దేహం అంతా నరకంలో పడిపోవడం కన్నా నీ దేహంలో ఒక అవయవం లేకపోవడం నీకు మంచిదేగా అంటున్నాడు దేవుడు. ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు? అయ్యో నా కళ్ళు పాపాన్ని చూస్తున్నాయి, ఈ పాపిష్టి కళ్ళ వల్ల నేను నా భార్యకు అన్యాయం చేస్తున్నాను, భర్తకు అన్యాయం చేస్తున్నాను, పిల్లలకు అన్యాయం చేస్తున్నాను, ఈ పాపిష్టి కళ్ళు తీసేసుకొని నేను ఆ దేహంతో పరలోకం వెళ్తాను అన్నవాళ్ళు ఉన్నారు? ఉంటే అలాంటి వాళ్ళు లిస్ట్ ఇస్తారా నాకు? నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. సంగమా, ఈ 2026లో నువ్వు ఖచ్చితంగా నీ కళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మన దేహానికి దీపం మన కన్నే అని వాక్యం చెప్తుంది. నీ కళ్ళు ఎంత తేటగా ఉంటే నీ జీవితము నీ దేహము అంత చక్కగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, నీ కళ్ళు బాగుంటే నీ ఒళ్ళు బాగుంటుంది, నీ ఒళ్ళు బాగుంటే నీ ఇల్లు కూడా బాగుంటుంది. బైబిల్లో దేవుని హృదయానుసరుడైన దావీదు ఒకానొక సందర్భంలో యుద్ధానికి వెళ్లకుండా సాయంత్రం దాకా పడుకొని సాయంత్రం ఎప్పుడో నిద్ర లేచి ఒంటరిగా మిద్దె మీద చెక్కలు కొడుతున్నాడు. బ్రదర్ సిస్టర్స్, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే తుంటరి పని చేసేలా సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు, జాగ్రత్త. ఈ దేశం కాని దేశంలో నువ్వు ఒంటరిగా ఉండే సందర్భాలు నీకు చాలా వస్తాయి. అలా వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, పాటలు పాడుకో. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత దేవుడికి దగ్గరగా ఉంటే నీకు అంత మంచిది. లేదంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తుంటరి పని చేసేలా సాతాను నిన్ను ప్రేరేపిస్తాడు. ఆ రోజు దావీదు చేయాల్సిన పని యుద్ధానికి వెళ్ళాలి. సరే, యుద్ధానికి వెళ్ళలేదు, కనీసం ఇంట్లో ప్రార్థన చేయాలిగా. అయ్యా, నా ప్రజలందరూ నా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు, నా ప్రజలకి నా దేశానికి గెలుపును దయచేయమని చెప్పి ప్రార్థన చేయాలిగా. యుద్ధానికి వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు. సంగమా, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే నువ్వు చెయ్యకూడని పనులు సాతాను నీ చేత చేయిస్తాడు. బీ కేర్ఫుల్. ఈ దేశం కాని దేశంలో నువ్వు ఏ రోజు ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో. లేదంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేదనుకో, నువ్వు చేయకూడని పనులు సాతాను నీ చేత చేయిస్తాడు. దావీదు చేయాల్సిన పని యుద్ధానికి వెళ్ళాలి, కనీసం ప్రార్థన చేయాలి, రెండూ చేయలేదు. రెండూ చేయకుండా సాయంత్రం దాకా పడుకొని సాయంత్రం ఎప్పుడో నిద్ర లేచి మిద్దె మీద ఒంటరిగా చెక్కలు కొడుతున్నాడు. సాతాను చూశాడు, అరే ఒంటరిగా ఉన్న ఈ దావీదు చేత తుంటరి పని చేయించడానికి ఇదే ద రైట్ టైం, దిస్ ఇస్ ద రైట్ టైం అనుకున్నాడు. అందమైన అమ్మాయి స్నానం చేస్తుంటే ఆమెను చూశాడు, కళ్ళని పాడు చేసుకున్నాడు. ఆమెను తీసుకొని వచ్చి ఆమెతో సైనించి ఒళ్ళు పాడు చేసుకున్నాడు. తర్వాత ఏమైంది? ఇల్లు పాడైపోయింది. మీరు ఇంటికి వెళ్ళాక సమూయేలు గ్రంథం చదవండి. దావీదు చేసిన తప్పు వల్ల దావీదుకున్న సంతానంలో 4 కొడుకులు పోగొట్టుకున్నాడు. దావీదు చేసిన తప్పు వల్ల దావీదు సొంత కొడుకే దావీదు సొంత కూతురి మానభంగం చేసేస్తాడు. ఏది విత్తుతాము అదే కోస్తాము. ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది? కళ్ళ నుంచి. అందుకేనంట, నీ కళ్ళు బాగుంటే నీ ఒళ్ళు బాగుంటుంది, నీ ఒళ్ళు బాగుంటే నీ ఇల్లు కూడా బాగుంటుంది. మీకు తెలుసా, దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు అతని వయసు ఎంతో? Could you tell me anyone? దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు అతని వయస్సు ఎంత? 40? ఎనీబడి? 50 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? 17 ఏళ్ల వయసులో సమూయేలు చేత రాజుగా అభిషేకించబడ్డాడు. 30 ఏళ్లకు రాజు అయ్యాడు. 20 ఏళ్ళు బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు. దావీదు పరిపాలించిన కాలాన్ని సువర్ణ కాలం అంటారు. చాలా బ్రహ్మాండమైన పరిపాలన చేశాడు. 50 ఏళ్ల వయసులో బెత్షెబాతో పాపం చేసేలా సాతాను పడేశాడు. సహోదరి వినండి, 50 ఏళ్ల వయసున్న దావీదునే సాతాను పాపంలో దేవుని హృదయానుసరుడనే బిరుదుంది. అలాంటి బిరుదు కలిగిన 50 ఏళ్ల వయసున్న దావీదునే సాతాను పాపంలో పడేయగలిగితే 20, 30, 40 ఏళ్ల వయసున్న మరి నీ సంగతి నా సంగతి ఏంటి? కాబట్టి నువ్వు నీ జీవితంలో ఒక్క క్షణం అలక్ష్యంగా ఉన్నా నీ లైఫ్లో ఏమన్నా జరిగిపోవచ్చు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక రాస్తూ ఒక మంచి మాట చెప్పారు. ఈ సంవత్సరం మన సంఘానికి అదే వాగ్దానం. చూడండి ఆ వాగ్దానం ఏంటో. 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనము. చాలా అద్భుతమైన వాగ్దానం దేవుడు మన సంఘానికి ఇస్తున్నాడు. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. ఇదే వాగ్దానం ఈ సంవత్సరం నీకు. జాగ్రత్తగా వినండి. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు
జాగ్రత్తగా చూసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? అంత ఈజీగా నేనే తప్పు చేయలే, ఎంత అందమైన అమ్మాయి ప్రేరేపించినా అంత తేలిగ్గా నేను ఎవరికి లొంగలే అని నీ మీద నీకు ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు, అతి నమ్మకం వద్దు. నువ్వు ఇప్పటి వరకు పరిశుద్ధంగా ఉన్నావా? దేవుడికి స్తోత్రం. ఆ పరిశుద్ధత నువ్వు అంతవరకు నమ్మకంగా కాపాడుకుందువు గాక. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను పరిశుద్ధంగా ఉన్నాను కదా అని చెప్పి వాళ్ళలో ఒక పొగరు ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది. అలాంటిది రాని ఒక దయచేసి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు కదా అని చెప్పి రెచ్చిపోమాకు. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు కదా అని చెప్పి గర్వాన్ని చూపించకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే ఆమెలాగా ఆయన ఇలాగా ఈ మాటలు నీకు ఎందుకు వస్తాయి? నువ్వు నిజంగా దేవుడి ప్రేమను కలిగిన వ్యక్తివే అయితే నువ్వు ఖచ్చితంగా పాపం చేసే వాళ్ళని ప్రేమించాలి. ఎందుకంటే నా యేసయ్య వచ్చింది పాపి కోసమే వచ్చాడు, పాపి కోసమే ప్రాణం పెట్టాడు. మై డియర్ చర్చ్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. వీ హ్యావ్ టు హేట్ సిన్, నాట్ సిన్నర్. మనం ఎప్పుడూ కూడా పాపాన్ని ద్వేషించాలి, పాపిని ద్వేషించకూడదు. ఎందుకని? యేసయ్య పాపిని ప్రేమించాడు, పాపి కోసమే ప్రాణం పెట్టాడు. ఆయన ఫాలో అవుతున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్న వ్యక్తి నువ్వు ప్రేమించాలి. ఆ వ్యక్తి నువ్వు ప్రేమించకుండా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావు కదా అని చెప్పి వాళ్ళ గురించి నువ్వు నలుగురి దగ్గర 4 రకాలుగా మాట్లాడితే నీలో క్రీస్తు ప్రేమ లేనట్టే. నువ్వు చక్కలు ఎగరేసుకుంటున్నావు అంతే, నేను దేవుడిని నమ్ముకున్నానని చెప్పి. నిజమైన క్రీస్తుని వెంబడించే వ్యక్తి అయితే నీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ వ్యక్తి నువ్వు ప్రేమించాలి. ఆ వ్యక్తి చేసే తప్పుని నువ్వు అసహించుకోవాలి. ఆ వ్యక్తిని మాత్రం నువ్వు ఖచ్చితంగా ప్రేమించాలి. దట్ ఈస్ ద గాడ్స్ లవ్. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, కానీ అక్కడ సందర్భంలో ఆమె మీద రాయి వేయగలిగే హక్కు ఎవరికి ఉంది? ఎవరికి లేదా? యేసయ్యకే ఉంది. ఎందుకంటే పాపం లేనివాడు ఆయనే కదా. రాయి వేసే హక్కున్నోడేమో ఆమె పక్షాన్ని నిలబడితే ఏ హక్కు లేనివాళ్ళు మాత్రం రెచ్చిపోతున్నారు. కాబట్టి నువ్వు ఈరోజు పరిశుద్ధంగా జీవిస్తున్నాం కదా అని చెప్పి రెచ్చిపో మాకు. దావీదుకే తప్పలేదు ఒకనొక సందర్భంలో, నువ్వు నేను ఎంత. కాబట్టి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా పాపం చేస్తుంటే వాళ్ళని ప్రేమించు. దేవుడు ఆమె పక్షాన్ని ఎందుకు నిలబడ్డాడు? మన యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆమె పక్షాన్ని ఎందుకు నిలబడ్డాడో తెలుసా? యేసయ్య ఎలాంటి పరిస్థితుల్లో ఈమె పని చేయాల్సి వచ్చిందో, ఏ దుర్మార్గుడు ఈమె నీ ఊపిలోకి లాగాడో, ఏ ఆర్థిక ఇబ్బందులు ఈమె చేత ఈ పని చేయిస్తున్నాయని చెప్పి యేసయ్య మాత్రమే ఆమె గురించి ఆలోచించాడు, అర్థం చేసుకున్నాడు. సంగమా, నా యేసయ్య నీ గురించి ఆలోచించినట్టుగా, నా యేసయ్య నేను అర్థం చేసుకున్నట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోరు. కొట్టాలి బిగ్గరగా చెప్పట్లేదు. ఆయన ఆలోచించినట్టుగా, ఆయన అర్థం చేసుకున్నట్టుగా ఈ ప్రపంచంలో మనం ఎవరు కూడా అర్థం చేసుకోరు, ఆలోచించరు. కాబట్టి నీ గురించి ఆలోచించే దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను అర్థం చేసుకునే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఇంకా నిన్ను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈ 2026లో నీకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు అనుకుంటావేమో నేను చాలా తప్పులు చేసేసాను, దేవుడు కూడా నన్ను క్షమించాడు, దేవుడు మళ్ళీ నాకు అవకాశం ఇస్తాడా? కాకికే ఛాన్స్ ఇచ్చాడు, సెకండ్ ఛాన్స్. నీకు ఇవ్వడం సెకండ్ ఛాన్స్? ఎస్, బైబిల్లో చూసుకుంటే కాకికే దేవుడు 2వ అవకాశం ఇచ్చాడు. నోవహు కాలంలో కాకి సరిగ్గా పనిచేయలేదు. నేను అనుకుంటాను ఆ కాకి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చావు, నేను సరిగ్గా పని చేయలేదు, గివ్ మీ అనదర్ ఛాన్స్ అంటే ఏలియా కాలంలో మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఏలియా కాలంలో సెకండ్ ఛాన్స్ ఇస్తే ఏలియా కోసం కాకి ఏం చేసింది? అది వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. దానికి నోరూరిపోయి ఉంటుంది. నోరూరిపోయి ఏదో ఒకరోజు కాదు, ప్రతిరోజు ఆహారం తీసుకెళ్ళింది ఏలియాకి. అబ్బా మంచి మంచి మొక్కలు ఉన్నాయి, తిందాం అనుకుని ఉంటుంది. కానీ దాని భయం ఏంటో తెలుసా? అమ్మో ఫస్ట్ ఛాన్స్లో నేను సరిగ్గా పని చేయలేదు, 2వ ఛాన్స్లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలని చెప్పి చక్కగా పనిచేసింది. కాకికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు నీకు నాకు ఎందుకు ఇవ్వడు? ఆయన స్వరూపంలో చేసుకున్నాం మనం. ఖచ్చితంగా నా దేవుడికి సెకండ్ ఛాన్స్ ఈ రోజు ఇస్తున్నాడు. ఈ 2025లో నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టేసి 2026లో నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని నువ్వు స్టార్ట్ చేయి. లోతులాగా తిరిగి వెనక్కి చూడకు. లోతు భార్యలాగా తిరిగి వెనక్కి చూడకుండా ముందుకు కొనసాగుతూనే ఉండు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన జీవితం దేవునికి దయచేస్తాడు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే దయచేసి వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని అర్థం చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడు. ఎందుకంటే నువ్వు నీ జీవితంలో ఒక క్షణం అలక్ష్యంగా ఉన్నా నీ లైఫ్లో ఏదైనా జరిగిపోతుంది. బికాస్ నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న నీ సాక్ష్యాన్ని, నీ క్యారెక్టర్ని, నీ పరిశుద్ధిని పాడు చేయడానికి సాతానికి ఒక క్షణం చాలు. ఆ ఒక్క క్షణంలో వాడు నీ సామ్రాజ్యాన్ని అంతా కూల్చిపడేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ప్రతి విషయంలో మీరు సంవత్సరం జాగ్రత్తగా ఉండి మీ కళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకొని పరిశుద్ధంగా మీరు జీవించాలి. బైబిల్లో ఒక బలవంతుడు పాపానికి బానిసై పనికి రాకుండా పోయాడు. ఎవరో తెలుసా బలవంతుడు? ఎవరండి? సంసోను. ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన బలాఢ్యుడు సంసోను. ఒక అందమైన అమ్మాయి విషయంలో బలహీనుడయ్యాడు.
బ్రదర్స్, నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. సంసోను 1000 మంది పురుషుల్ని హ్యాండిల్ చేయగలిగాడు కానీ ఒక అందమైన అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయాడు. పైకి మాత్రం చాలా బలవంతుడు, కానీ లోపల శరీర సంబంధమైన విషయంలో చాలా బలహీనుడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఇక్కడ పైకి నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా కనబడుతున్నావు, కానీ నీ లోపలి మాట ఏమిటి? నీ అంతరంగం ఎలా ఉంది? పైన ఒక వేషం, లోపల ఒక వేషం వేసేవారిని దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు సున్నం కొట్టిన సమాధులతో పోలి ఉన్నారు అన్నాడు దేవుడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27-28 వచనాలు చూడండి. నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు భక్తిపరుడుగా, భక్తిపరాలుగా నమ్మిస్తున్నావు, నటిస్తున్నావు నీ చుట్టూ ఉన్న వారికి, బట్ నీ అంతరంగం ఎలా ఉంది? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడదు గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. విన్నారా? ఇక్కడ ఎందుకు యేసయ్య ఈ మాట చెప్పాడు, సున్నం కొట్టిన సమాధులు అని అంటే, ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు బోధించేది ఒకటి, బ్రతుకొకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళని ఉద్దేశించే దేవుడు అంటున్నాడు. ఈ రోజు మనల్ని కూడా దేవుడు అనేది ఏంటి తెలుసా? మీరు సున్నం కొట్టిన సమాధులుగా ఉండొద్దు. సున్నం కొట్టిన సమాధి పైకి ఎలా ఉంటుంది? తెల్లగా నిగనిగలాడుతుంటుంది, కానీ లోపల మాత్రం కుళ్ళిపోయిన సేవంతో కంపు కొడుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు సంఘంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా ఉంటానంటే ఒప్పుకోను. నువ్వు 4 గోళ్ల మధ్యలో ఒకలాగా, నలుగురిలో ఒకలాగా ప్రవర్తిస్తానంటే ఊరుకోను. నువ్వు ఈ 2026లో ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉన్నావనుకో ఏం చేస్తానంటున్నాడు తెలుసా? చూడండి, ఆ మాట కూడా ప్రకటన గ్రంథం 3:15-16. ప్రకటన గ్రంథం 3:15-16. నీ క్రియలను నేను ఎరుగుదును. ఇది మన భాషలో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు? నీ క్రియలు. యేసయ్య అంటున్నాడు ఇక్కడ ఈరోజు మనల్ని, నీ క్రియలను నేను ఎరుగుదును అంటే ఇది మన భాషలో ఎలా చెప్పాలి? నువ్వు వేసే వేషాలన్నీ నాకు బాగా తెలుసు అంటున్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన దగ్గర మనం ఏదైనా దాయగలమా? అన్నీ తెలుసు ఆయనకి. దేవుడు ఒకటే అన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నెక్స్ట్, నీవు చల్లగానేను వెచ్చగానేను లేవు. నీవు చల్లగానేను వెచ్చగానేను ఉండిన మేలు. నీవు చల్లగానేను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయని నిర్దేశించి ఉన్నాను. ఏం చేస్తాడంట? ఉమ్మి వేస్తాడంటాడు. ఉమ్మి వేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? మనం రోడ్డు మీద నడిచినప్పుడు ఉమ్మేస్తాం. మనం ఉమ్మి వేసిన దగ్గరికి మళ్ళీ లైఫ్లో ఎప్పుడైనా వెళ్తామా? ఒక్కసారి దేవుడు నిన్ను చీ అన్నాడంటే మళ్ళీ నీ ముఖం కూడా చూడను అంటున్నాడు. సంగమా, సహోదరి, సహోదరుడా, నిన్ను దేవుడు చీ అనక ముందే నువ్వు పాపాన్ని చీ అనాలి. నిన్ను దేవుడిని విడిచిపెట్టక ముందే నువ్వు పాపాన్ని విడిచిపెట్టేయాలి. ఈ నూతన సంవత్సరంలో ఒక బానిస పాపాన్ని జయించి పరిపాలించేవాడిగా మారాడు. ఎవరా బానిస? బైబిల్లో ఒక బానిస పాపాన్ని జయించి పరిపాలించేవాడిగా మారాడు. ఎవరు? యోసేపు. యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు. అదే దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. అది ఎలా సాధ్యమైందో ఏ రోజైనా ఆలోచించారా? పుట్టిన దేశంలోనే మన బ్రతుకులు సరిగ్గా లేవు, అందుకే దేశం కాని దేశంలో మనం కూడా బానిసలాగే బ్రతుకుతున్నాం. కానీ ఆ రోజు యోసేపు మనలాగే ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు, అదే దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. ఒకవేళ ఈ రాత్రికి రాత్రి నువ్వు ఈ కువైట్ దేశానికి రాజుగా, ఈ కువైట్ దేశానికి రాణిగా మారిపోతే ఎంత ఆశ్చర్యం. రాణి అనగా ఎంత చక్కగా నవ్వుతున్నారు. మీరు నిజంగానే రాణులు. కువైట్ దేశానికి కాదు, మన సంఘానికి మీరు ఒక రాణి, మన కుటుంబానికి మీరు ఒక రాణిగా ఉన్నారు. ఈ రాత్రికి రాత్రి ఇక్కడున్న మీరందరూ కూడా ఈ కువైట్ దేశానికి ఒక రాజుగా, ఒక రాణిగా అయిపోతే ఎంత ఆశ్చర్యం. యోసేపు జీవితంలో అదే జరిగింది. ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు, అదే దేశంలో ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. ఎలా జరిగిందో తెలుసా? దేవుడికి కావాల్సిన పరిశుద్ధమైన జీవితం యోసేపు దగ్గర ఉంది కాబట్టి. నాకు అనిపిస్తుంది దేవుడు ఆ రోజుల్లో యోసేపు గురించి ఇలా అనుకుని ఉంటాడు. జస్ట్ నేను ఇమాజిన్ చేసుకుంటా, అరే నాన్న యోసేపు, అంతమైన అమ్మాయి పిలిస్తే ఎగబడి వెళ్ళే కుర్రాళ్ళని చూశాను, కానీ నీలా కంట్రోల్ చేసుకొని అసహించుకొని పారిపోయే కుర్రాళ్ళని నేను చూడలేదురా. నువ్వు నాకు నచ్చావురా బంగారం. నాకు కావాల్సిన పరిశుద్ధమైన జీవితం నీ దగ్గర ఉంది. నువ్వు ఈ దేశానికి బానిసగా వచ్చావు కదా, ఇదే దేశంలో నేను హెచ్చిస్తాను అన్నాడు. అదే దేశానికి ప్రధానమంత్రిని దేవుడు చేసేసాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ 2026లో ఈ కువైట్ దేశంలో నువ్వు ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలి అన్నా, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేరాలి అన్నా, నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవించాల్సిందే అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కనుక పరిశుద్ధంగా జీవించగలిగితే ఆశీర్వాదాలు ఏమున్నాయండి?
మీ అందరికి ఏం కావాలి? దీవెనలు, ఆశీర్వాదాలు కావాలి. నువ్వు పరిశుద్ధంగా ఈ సంవత్సరం దేవుడికి జీవించి చూపించు. నీకు కావాల్సిన దీవెనల్ని, నీకు కావాల్సిన ఆశీర్వాదాలని నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి నా దేవుడు పడేస్తాడు. నమ్మిన వాళ్ళ దగ్గరగా చెప్పాలి కొట్టిన దేవుడికి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీకు కావాల్సినవని నీ చుట్టూ తిరుగుతాయి. యోసేపు అనుకున్నాడా, ఈ ఐగుప్తు దేశాన్ని నేను బానిసగా వచ్చాను, ఈ బానిసత్వం నుంచి కొంచెం మెరుగైన జీవితం వస్తే చాలులే అనుకున్నాడు యోసేపు. కానీ యోసేపు కలలో కూడా ఊహించలేదు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతానని. నువ్వు ఊహించని స్థితిలో నా దేవుడు ఈ కువైట్ దేశంలో నిన్ను ఉంచబోతున్నాడు. అది ఆమెను కాదు, అది ఎప్పుడు జరుగుద్ది? పరిశుద్ధంగా జీవించినప్పుడు జరుగుద్ది. అది నువ్వు తెలుసుకోవాలి. ఒక మాట నన్ను అడగనివ్వండి. మంచి యవన ప్రాయంలో ఉన్నాడు యోసేపు. అందమైన అమ్మాయి అవకాశం ఇస్తుంటే ఎవరంటే నో చెప్పేది? యోసేపు మంచి యవన ప్రాయంలో ఉన్నాడు, చూడడానికి చాలా హ్యాండ్సమ్. అందమైన అమ్మాయి అవకాశం ఇస్తుంది, దొరికిందిరా లక్కీ ఛాన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు యోసేపుకి పాపం చేయడానికి అవకాశం ఉంది. అరే యోసేపు ఏంట్రా ఈ పని అని అడగడానికి పక్కనే అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, ఇంటి యజమాని కూడా లేడు. ఆ గదిలో యోసేపు ఈ అమ్మాయి ఉన్నారు. తప్పు చేస్తే మూడో కంటికి కూడా తెలియదు. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్ళీ రాదని చెప్పి యోసేపు అనుకోవచ్చు. కానీ యోసేపు ఏమనుకున్నాడో తెలుసా? నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను 24 గంటలు కనిపెడుతూనే ఉంటాడని చెప్పి యోసేపు నమ్మాడు. ఆనాడు యోసేపుకి పాపం చేసే అవకాశం ఉన్నా చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఈరోజు మనలో అనేక మంది పాపం చేయడానికి అవకాశాలు కల్పించుకుంటున్నారు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. తాను పనిచేస్తున్న ఇంటి యజమాని భార్య కోరి రమ్మంటే ఏ అవనవసర అవకాశాన్ని వదులుకుంటాడు? ఒక విషయం నాకు చెప్పండి, పనిచేస్తున్న యజమాని దగ్గర నమ్ముకున్న దేవుని విషయంలో మనలో ఎంతమంది కరెక్ట్గా ఉంటున్నారు? ఆనాడు యోసేపుకు దొరికిన అదే అవకాశం మనకి దొరికితే మనలో ఎంతమంది పడిపోకుండా నిలబడతారు? ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ వన్ థింగ్. ఒక మాట నేను ఓపెన్గా చెప్తున్నాను, సారీ టు సే లైక్ దిస్. ఇక్కడున్న మనలో చాలా మంది అవకాశాలు దొరకక పాపం చేయడం లేదంతే. అవకాశాలు లేక, అవకాశాలు దొరక పాపం చేయకుండా ఉండడం పెద్ద గొప్ప విషయమే కాదే. అవకాశం ఉండి కూడా యోసేపులా పాపం చేయకుండా కంట్రోల్ చేసుకోవడం, అది గొప్ప విషయం. అది దేవుడి పట్ల నమ్మకంగా జీవించడం అంటే. లెట్ మీ ఆస్క్ వన్ థింగ్. నువ్వు పని చేస్తున్న చోట నీకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి పాపం చేయమని నిన్ను ప్రోత్సహిస్తే, జీతం పెంచుతానని నిన్ను ప్రోత్సహిస్తే, జాబ్ పర్మనెంట్ చేస్తారని, ప్రమోషన్ ఇస్తారని నిన్ను ప్రోత్సహిస్తే, మనలో ఎంతమంది లొంగకుండా లోపడకుండా ఉంటారు? యజమాని భార్య యోసేపుతో ఏమంటుందో తెలుసా? యోసేపు, ఇంట్లో నా భర్త లేడు, రా ఎంజాయ్ చేద్దాం అని యజమాని భార్య అంటుంటే యోసేపు ఏమంటాడు తెలుసా? యోసేపు పిచ్చిదానా, నీతో నీ భర్త లేడేమో, నాతో నా దేవుడు ఉన్నాడు. కొట్టి దగ్గరగా చెప్పండి. యోసేపు ఆమంటుంది, నాతో నా భర్త లేడు, రా ఎంజాయ్ చేద్దామంటే, నీతో నీ భర్త లేడేమో మహాతల్లి, నాతో మాత్రం నా దేవుడు ఉన్నాడు. నా దేవుడికి వ్యతిరేకంగా నేను ఏ పాపము కూడా చెయ్యను అంటున్నాడు యోసేపు. అటువంటి పరిశుద్ధమైన జీవితం దేవుడు 2026లో ఇక్కడున్న ప్రతి ఒక్కరి నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయును గాక. శరీర కోరికలు జయించే శక్తిని దేవుడు మీకు ఇచ్చును గాక. యేసు నామములో అక్రమ సంబంధాలు తెగిపోవును గాక. లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. చాలా హరిబరి అయిపోయింది, మీకు కూడా సగం సగం ఆకలితో ఉన్నారు. అందరూ ఈ ప్రశాంత్ బ్రదర్ని పట్టుకోండి. మీరు ఆయన్ని 6 మీటింగ్లు ఇవాళ ఒప్పుకున్నారు కాబట్టి వేరే సంఘాలు కూడా వెళ్ళాలి కనుక దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ తప్పకుండా కలుస్తాను. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. 2 చేతులు ఆకాశం చూపించి, దేవా నీకు స్తోత్రం, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నువ్వు ఎంత గొప్ప దేవుడో ఈరోజు అంజలి జీవితం ద్వారా మేము కళ్ళారా చూసాము. ఒక గొర్రెలు కాచుకునే దావీదుని రాజుని చేశావని, అనాథైన ఎస్తేర్ని రాణిని చేశావని, బానిసైన యోసేపుని ప్రధానమంత్రిని చేశావని, ఇవన్నీ మేము బైబిల్లో చదివాము, వాక్యాల్లో విన్నాము. అవి ఎలా జరిగినాయో మేమైతే కళ్ళారా చూడలేదు. కానీ రోడ్ల మీద, ట్రైన్లలోనూ, షాపుల దగ్గర భిక్షాటం చేసుకుంటూ, సినిమా పాటల మీద డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికిన ఒక హిజ్రాని నువ్వు పట్టుకుంటే దేశ విదేశాల్లో ఎంత అద్భుతంగా వాడుకుంటావో ఈరోజు మేము చదవట్లేదు, వినట్లేదు, కళ్ళారా చూస్తున్నాం. ఒక బిచ్చగత్తె స్థితిని మార్చిన యేసయ్య మా స్థితిని కూడా మార్చును ఆయన. ఆనాడు బిలామును సరిచేయడం కోసం నువ్వు గాడితో మాట్లాడించావు. ఈరోజు ఈ కువైట్ దేశంలో మమ్మల్ని సరిచేయడానికి నువ్వు అంజలితో మాట్లాడిస్తున్నావు. ప్రతి మాట మా గుండెల్లో గుచ్చుకుంది నాయన. ఒకవేళ ఈ నా మాటలు మీరు ఎవరికైనా గుచ్చుకుంటుంటే దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడు. నువ్వు ఖచ్చితంగా నీ పాపాన్ని విడిచిపెట్టాల్సిందే.
ఈ 2026లో నా దేవుడు నీకు చెప్పేది ఒకటే, నువ్వు పరిశుద్ధంగా పరిశుద్ధరాలిగా ఉండాలి. నువ్వు వెనక్కి తిరిగి చూడడానికి వీలు లేదు. ఇండియాలో నీ భర్తకు ఒక నమ్మకం ఏంటో తెలుసా? అందరూ ఏమో కానీ నా భార్య మాత్రం అలాంటిది కాదు. ఇండియాలో నీ భార్య కూడా ఒక నమ్మకం, అందరూ ఏమో కానీ నా భర్త మాత్రం అలాంటోడు కాదని చెప్పి. ఆ నమ్మకానికి తగ్గట్టుగా నువ్వు ఈ దేశంలో ఉంటున్నావా? ఎంతకాలం మోసం చేస్తావు? ఒకనొక సందర్భంలో నువ్వు చేసే పాపం బయటపడి నీ భార్యకి నీ భర్తకి తెలిస్తే వాళ్ళ గుండె బద్దలైపోతుంది. కుటుంబాలను కట్టే దేవుడు యేసయ్య. నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పి అనేక రకాలుగా సాతాను ప్రయత్నిస్తున్నాడు. ఈ సంవత్సరం నువ్వు వాడికి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు వాడికన్నా వేగంగా పనిచేయాలంటే నీ శక్తి సరిపోదు, దానికి దేవుడి శక్తి కావాలి. ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకొని ప్రతి ఒక్కరూ మీ కుడి హస్తాలు మీ గుండెల మీద పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా, అయ్యా ఈ 2026లో నీకోసం పరిశుద్ధంగా జీవిస్తాను నాయన. నా తలంపుల్లో పరిశుద్ధంగా నేను ఉంటాను, నా చూపుల్లో పరిశుద్ధంగా ఉంటాను. నేను వినే దాంట్లో, నా మాటల్లో, నా ప్రవర్తనలో, నా దేహము, నా జీవితము నీ కొరకు పరిశుద్ధంగా మార్చుకుంటాను నాయన. నా భర్తకి నేను అన్యాయం చేయను, నా భార్యకి నేను అన్యాయం చేయను, నా పిల్లలకి నేను అన్యాయం చేయను యేసయ్యా. పరిశుద్ధంగా జీవించే కృపను నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నూతన శక్తితో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. యోసేపునే దేవుడు ఆశీర్వదించాడు, నిన్నెందుకు ఆశీర్వదించాడు? నువ్వు ఈ సంవత్సరం పరిశుద్ధంగా జీవించి చూపించు. యేసు నామములో రాని అక్కామ నీకు వచ్చును గాక, నీ జీతం పెరుగును గాక. ఏ ఉద్యోగం కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ ఉద్యోగం దేవుడు నీకు దయచేయును గాక. నువ్వు పరిశుద్ధంగా జీవించి చూపించినట్లయితే దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం చేస్తాడు. ఈ 2026లో మీలో అనేక మంది శుభవార్తలు విందురు గాక, గుడ్ న్యూస్లు విందురు గాక. దేవుడు మన సంఘాన్ని ఆత్మీయంగా బలపరచును గాక, మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా స్థిరపరచును గాక. అలా నీ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. నువ్వు చెప్పమన్న మాటలు నేను చెప్పాను. ఆ వాక్యం చేత వారిని సరిచేయండి, బలపరచండి. వారిని వారి సరిదిద్దుకునే అవకాశం కల్పించండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యం మీరు జరిగించి సంఘాన్ని, సేవకుల్ని ప్రతి ఒక్క విషయంలో మీ కృపా కాపుదల తోడుగా ఉంచి ఈ 2026లో వీరి సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచండి నాయన. అనేక ఆత్మలు రక్షించబడడానికి, అనేక నూతన ఆత్మలు నిన్ను తెలుసుకోవడానికి కార్యం జరిగించమని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మానుదిన ఆహార్యం మాకు దయచేయండి, మా రుణాన్ని క్షమించిన ప్రకారం మా రుణం మమ్మల్ని శోధనలో దాకా దుష్టుని తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమయు నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు వారి కృపయు, పరిశుద్ధ కొడిన తలలు ఉంచిన ప్రతి బిడ్డకు ఇతను వాక్యలో నడిపించిన ప్రియ కుమార్తె దైవ సేవకురాలు అంజలి గారికి, ఇతను ట్రాన్స్పోర్ట్ చేసిన బిడ్డలకు, విందు ఏర్పాటు చేసిన బిడ్డలకు, నూతనంగా విచ్చేసిన బిడ్డలందరికీ, పోయేరు వారికి, పాటలు పాడిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండి మిమ్మల్ని ఆదరించుగాక. మీరందరూ కూడా గుంపులు మీ అందరికి కూడా వందనాలు. మరి మీ అందరి కొరకు అందరికి వందనాలు. సంబంధంతో సెలవు తీసుకుందాం.